నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అన్న, మసూద్. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలు మంచి జరుగుతుందా? మంచి అంటే అన్ని మంచి జరుగుతున్నా అన్న. ఏది మంచి జరగలేదు మీరు చెప్పండి, నేను చెప్తాను. మీరు చెప్పండి, నాకు తెలియదు. అందుకని ఏదైనా మంచి జరుగుతుంది. వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, ప్రతిదీ జగన్ నేస్తున్నాడు కదా, దాంట్లో తప్పే ఉంది. మాకు మంచి జరగలేదని చెప్పి ఎవరు చెప్పారు? మైనార్టీకి మంచి జరగలేదని ఎవరు చెప్పలేదు కదా. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని చెప్పారు కదా జగన్. అవును, మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని పొగడుతున్నా. మా ఇంట్లో మంచి జరగకపోతే నేను ఎందుకు పొగడతాను? లేదు కదా, పొగడను కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 పార్టీలతో పొత్తి కొట్టుకున్నాడు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ముస్లింస్ వాళ్ళని మీకు తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ ఏం చేశారు, చాలా మంది చెప్పారు కదా. ఇప్పుడు అట్లాంటిది ముస్లిం పార్టీ అప్పుడు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినప్పుడు కడుపుకు కూడి తిన్నాడు ముస్లింస్ వాడు. బీజేపీగా పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఓటేయడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటారు? అంతే, అది ఏడు. దానికి ఇంకా మనకి నెల్లూరు కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే, ఆయనకి గెలిపించుకుంటాం. 2 సార్లు హ్యాట్రిక్ గా గెలిచాడు. టీడీపీ ప్రభుత్వం పైన ఉన్నా కానీ ఇక్కడ ఆయన గెలిచాడు. 3వ కానీ గెలుచుకుంటారు మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని. 3వ గెలుచుకొని మేము మంత్రిగా ఆయన చూడాలని మేము అనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో అభివృద్ధి అయిందా? జగన్ అన్న ఏమన్నాడంటే, మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి, మీ ఇంట్లో మంచి జరగలేదా నాకు ఓటేయ నిర్భయంగా చెప్పాడు. ప్రతి కార్యకర్తకి కాళ్ళు ఎగిరేసుకుని రోజు వస్తాయని చెప్పాడు. నేను గౌరవంగా చెప్తున్నా, ప్రతి కార్యకర్తకి కాళ్ళు ఎగిరే రోజు వచ్చినాయి. ప్రతిదీ ఇప్పుడు జగన్ అన్న వల్ల నాకు లబ్ధి పొందింది కాబట్టి నేను చెప్తున్నా. లబ్ధి పొందకపోతే నేను ఎందుకు చెప్తాను? నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కానీ కట్టుకుంటున్నా నేను. సొంత ఇంటి కల నెరవేరింది. ఇకపోతే దేనికి చెప్తాం? ఇచ్చారు కాబట్టి అది చెప్తున్నాం. సొంత ఇల్లు ఇచ్చాడు. మీ ఇంట్లో ఇంకేమైనా వచ్చిందా? ఇంట్లో చిన్నపిల్లకాయలకి ట్యాబ్ ఇచ్చాడు. ఇంకా విద్యా దీవెన అని చెప్పి, వసతి దీవెన అని చెప్పి 45 ఏళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇంకా ప్రతిదీ మంచిగా చేశాడు కదా జగన్ అన్న. ఏది తప్పు చేశారని చెప్పి మీరు ఒక ప్రూఫ్ చెప్పు, నేను దానికి చెప్పుకుంటాను. అంటే పథకాలు వేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదా. అన్ని వేస్ట్ మాటలన్నా. ఎన్ని పార్టీలు, నేను నిర్భయంగా చెప్తున్నా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి దానికి బీజేపీ, జనసేన, టీడీపీ, ఇప్పుడు కొత్త షర్మిల గానీ ఒక పార్టీ వేసింది. అన్ని పార్టీలతో పొత్తు కాకుండా సింగిల్ ఎజెండాతో చంద్రబాబు నాయుడిని జగన్ కొట్టమని చెప్పండి. వచ్చి కొడతాడేమో చెప్పండి, కొడతాడేమో. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, బాగానే ఉంది. ఈసారి నాకు తెలిసినంత వరకు బాగానే ఉంది. ఈసారి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం కావాలి? ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నాం. ఎంతమంది ఇన్ని మార్పులు కోరుకున్నా వచ్చేది 2024లో జగన్ ప్రభుత్వమే. ఇది కంపల్సరీ పక్కా రాసి పెట్టుకోండి. జగన్ ప్రభుత్వమే వచ్చేది. దీంట్లో నిర్భయం లేకుండా చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.